తల్లికి వందనం, ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5 మంది ఉంటే 75,000 కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీకు అనిపిస్తుంది ముఖ్యమంత్రి ఏంటి పిల్లలు కనమంటున్నాడా అని. బాబు గారు పిల్లలు కనమంటారు అనుకుంటున్నారు. కాదు, పిల్లలే మన ఆస్తి, మన సంపద. జనాభా లేకపోతే మనం చెట్లకో జంతువులకు సేవ చేయాల్సి వస్తుంది. మనుషులకు సేవ చేయాలంటే మనుషులు కూడా ఉండాలి, పిల్లలు కూడా ఉండాలి, అన్ని వయసులో ఉండాలి. అందుకే ఈ స్కీమ్ తీసుకొచ్చారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్ళు ప్రయోజకులైతే మీకు అంత సంపాదన ఇచ్చే పరిస్థితి వస్తుంది. అదే నా ఉద్దేశం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, ధరలు పెరిగాయి. నేనే గ్యాస్ ఇచ్చాను ఒకప్పుడు దీపం కింద. దుర్మార్గులు వచ్చారు, రేట్లు పెరిగిపోయినాయి, మీరు గ్యాస్ వాడడం మానేస్తున్నారు. ఎప్పుడు కూడా గ్యాస్ వల్ల కొన్ని లాభాలు మీరు చూస్తే మీ ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం, మీ కష్టాలు లేకుండా ఉండడం కోసం, సులభతరంగా వంట చేయడానికి ఎప్పుడో దేశంలో మొట్టమొదటిసారిగా నేనే గ్యాస్ ప్రవేశపెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఈరోజు మీరందరూ బాధపడుతున్నారు కాబట్టి ఒకటే హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆటకెక్కిన స్టవ్ని మళ్లీ ఉపయోగించే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా చెల్లెలు, నా అక్కలు ఏ ఒక్కరు కూడా వంట చేసేటప్పుడు కళ్ళలో నీళ్లు రాకూడదనేది, కడుపులోకి పొగ పోకూడదనేది నా అభిమతం. మీ ఆరోగ్యమే నాకు ముఖ్యం. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీ అందరి కోసం నేనే ఒకసారి చూస్తే ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు నేనే ఇచ్చాను మహిళలకి. డ్రైవర్లుగా కూడా రమ్మన్నాను, కానీ సాహసం చేయలేకపోయారు. కానీ ఈరోజు అందుకని నేను ఒకప్పుడు ఫ్రంట్ లో కొన్ని సీట్లు కూడా మహిళలు పెట్టాను. ఈరోజు హామీ ఇస్తున్నా, ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకు ఏర్పాటు చేస్తా. దీనివల్ల మీకు చాలా లాభాలు వస్తాయి. ఎవరైనా ఉద్యోగం చేసే మహిళ నేరుగా బస్సులో పోయి ఇంటికి తిరిగి రావచ్చు, ఖర్చులు ఆదా అవుతాయి, చాలా వరకు ఉపయోగపడుతుంది. అదే కాదు, ఈరోజు మీరందరూ కూడా ఎవరైనా ఎక్కడన్నా ఏ పనులున్నా ఆ పనులు చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు నేను ఒకటే మీ అందరికీ, మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మా అక్కలకు చెల్లెళ్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇంట్లో ఆలోచించండి. మిమ్మల్ని గురించి మొట్టమొదటిసారిగా ఆలోచించిన పార్టీ, ఆలోచించిన నాయకులం ఎన్టీఆర్, నేను, తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళా మీ యొక్క జీవితాల్లో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం, 20 రూపాయలు ఇస్తాం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపాదన ఏ విధంగా సంపాదించాలో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వచ్చిన సంపద ఈ పేదవాళ్లకు పంచి మళ్ళా మిమ్మల్ని పైకి తీసుకురావడం నా అభిమతం. జగన్మోహన్ రెడ్డి చేసే పని అప్పులు తేవడం, తెచ్చిన అప్పులు మెక్కేయడం, రాష్ట్రంలో ఉండే వనరులన్నీ స్వాహా చేయడం, మీ జీవితాల్లో చీకటి తీసుకొస్తున్నాడు. చీకటి జీవోలతో నేననేది మీ జీవితాల్లో వెలుగులు రావాలని, మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ అపీల్ చేస్తున్నా. మహిళలు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, తమ్ముళ్ళంతా. నేను అడుగుతున్నా, మీకు ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా. జాబు రావాలంటే
అందరూ కన్విన్స్ అయిపోయారు. ఎవరిని మాట్లాడా మళ్ళీ జాబ్ రావాలంటే బాబు రావాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, నేను బెస్ట్ డ్రైవర్ని ఈ రాష్ట్రానికి. ఒక ఆటో డ్రైవర్కి ఆదర్శంగా వాళ్ళని ఆదుకుంటా. యువత భవిష్యత్తు నేనే ముందుకు తీసుకుపోతూ మిమ్మల్ని సేఫ్గా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. మా మహిళలకు రక్షణ ఇస్తూ ఏ మహిళకు కూడా అన్యాయం జరగకుండా మా తమ్ముడు పెట్టుకున్నాడు ఏపీకి డ్రైవర్ బాబు. మీరు ఒకటే పెట్టుకోండి, ఏపీకి ఆదర్శ డ్రైవర్ బాబు. ఇది చేస్తా. తమ్ముళ్ళు డిఎస్సి పెడతా, మెగా డిఎస్సి పెడతా, ఉండే ఉద్యోగాలు ఇస్తా. మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మరొకసారి హామీ ఇస్తున్నా. రెండోది జాబ్ క్యాలెండర్ ఇస్తా. 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా ఒక కుటుంబ పెద్దగా ఈ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను దారిలో వస్తా ఉంటే చూశాను, పిల్లల్ని చాలా ఉత్సాహంగా వస్తున్నారు, ఒక నమ్మకంతో వస్తున్నారు. నేనంటే అలాంటి పిల్లలందరినీ చూడండి. ఆ తండ్రి ఎల్లో షర్ట్ వేయించి, ఎల్లో కండువా వేయించి, చంద్రన్న నా బిడ్డకు నువ్వే ఆదరణ, నా బిడ్డ భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నానని ఆ తండ్రి చెప్తున్నా అంటే అది నా బాధ్యత. నేను ఒకే